టీశాట్ విద్యా కార్యక్రమానికి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు స్వాగతం. సెప్టెంబర్ 1 నుండి మనకు డిడి యాదగిరిలో మరియు టీశాట్ ద్వారా డిజిటల్ తరగతులు ప్రసారమవుతున్నాయి. అదేవిధంగా వర్క్షీట్లు అనేటివి ఎస్సీఆర్టీ వాళ్ళు రూపొందించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచడం జరిగింది. గత కొన్ని వారాలుగా ప్రసారమవుతున్నటువంటి డిజిటల్ పాఠాలు మరియు వర్క్షీట్లపై అనుమానాల నివృత్తి కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు టీశాట్ విద్యా కార్యక్రమాలు ఎయిర్టెల్తో పాటు టాటా స్కై, సన్ డైరెక్ట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మరింత విస్తృతంగా మనకు అందుబాటులోకి వచ్చినటువంటి డిజిటల్ తరగతుల యొక్క సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని, ఉపాధ్యాయులు ఈ సమాచారాన్ని విద్యార్థులకు అందజేయాలని కోరుతున్నాం. గత కొన్ని వారాలుగా మనము ఈ కార్యక్రమం ద్వారా పోషణ, శ్వాసక్రియ మరియు ప్రసరణ వ్యవస్థల గురించి అనుమానాల నివృత్తితో పాటు కొన్ని అంశాలను వివరించడం జరుగుతున్నది. ఈనాటి కార్యక్రమంలో మీరు అడిగే ప్రశ్నలతో పాటు విసర్జన వ్యవస్థ యొక్క అంశాల గురించి చర్చించుకుందాం. మీకు అందజేయబడినటువంటి నెంబర్ ద్వారా మీ అనుమానాల నివృత్తి కొరకు మీరు ఫోన్ చేయండి. అప్పటి వరకు మనము విసర్జనకు సంబంధించినటువంటి అంశాల గురించి చర్చిద్దాం. మన 10వ తరగతి పాఠ్యాంశాల లోపల విసర్జనకు సంబంధించి మొక్కలు మరియు జంతువులలో విసర్జక వ్యవస్థ, విసర్జక అవయవాల గురించి చర్చించడం జరిగింది. మానవ విసర్జక వ్యవస్థకు సంబంధించి విసర్జక వ్యవస్థ, దానిలోని క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణమైనటువంటి నెఫ్రాను, మూత్ర సంఘటనము, మూత్రం ఏర్పడే వివిధ దశలు, ఒకవేళ మూత్రపిండం పనిచేయకపోతే కృత్రిమంగా చేసేటటువంటి విధానాలు, డయాలసిస్ కానివ్వండి, కృత్రిమ మూత్రపిండాన్ని అమర్చడం కానీ, ఇవన్నీ అంశాలను చర్చిద్దాం. దానితో పాటు మొక్కల లోపల ఉండేటువంటి విసర్జన వ్యవస్థ గురించి కూడా చర్చిద్దాం. మొదటగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి రిసోర్స్ పర్సన్స్ గురించి తెలుసుకుందాం. శ్రీ సంజీవ్ కుమార్ గారు, వీరు నిజామాబాద్ నుంచి రిసోర్స్ పర్సన్, మరియు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, వీరు ఖమ్మం జిల్లా నుంచి రిసోర్స్ పర్సన్. సంజీవ్ కుమార్ గారు, మానవులలోని విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు వివరించండి. మానవులలో కానీ జీవులలో కానీ విసర్జక వ్యవస్థ లేకపోతే కలిగే పరిణామాలు ఏమిటి, విసర్జక వ్యవస్థ వల్ల కలిగే లాభాలు ఏమిటివి, దీనిని మనం సమర్థవంతంగా మన శరీరంలో ఆరోగ్యవంతంగా ఈ వ్యవస్థ పనిచేయాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది అనే అంశాలతోటి మీరు వివరించండి. జీవక్రియల్లో మనకందరికీ తెలుసు, మన మానవుని శరీరంలో అనేక రకాల జీవక్రియలు జరుగుతూ ఉంటాయని మనకందరికీ తెలుసు. ఆ జీవక్రియలలో ముఖ్యమైన జీవక్రియ జీర్ణక్రియ, కిరణజన్య సంయోగక్రియ, మొక్కల్లో జరిగే కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, ఇవన్నీ కూడా జీవక్రియల కిందికి వస్తాయి. అసలు జీవక్రియ అంటే ఏమిటి అంటే మన శరీరంలో 2 రకాల క్రియలు జరుగుతుంటాయి. దీన్ని బాగా మనం గమనించాలి. ఒకటి నిర్మాణాత్మక క్రియ అని, ఇంకోటి విచ్ఛిన్న క్రియ అని జరుగుతుంటుంటాయి. ఈ నిర్మాణాత్మక క్రియ, విచ్ఛిన్న క్రియలు రెండింటినీ కలిపి మనం జీవక్రియలు అంటాం. సో there are 2 type of reactions are taking place in our body. One is called anabolism, another one is called as catabolism. So this anabolical process and catabolical process together they are called as the metabolical process. So all these metabolical process ఈ అన్ని జీవక్రియలు కూడా మన శరీరంలో ఒకదానిపై ఒకటి ఆధారపడి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ జీవక్రియ కూడా స్వతంత్రంగా జరగదు, అన్నిటికీ ఒకదానిపైన ఒకటి ఆధారపడి సమష్టితో జరుగుతుంటాయి. అందులో భాగంగా ఈరోజు మనము విసర్జన క్రియ గురించి నేర్చుకుందాం. ఎక్స్క్రీషన్. ఫస్ట్ ఈ విసర్జన క్రియ అనేటువంటి జీవక్రియ మన శరీరంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటుంది. అంటే యాక్చువల్గా ఈ విసర్జన క్రియలో ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు, జీవక్రియలో భాగంగా మనకు అనేక రకాల పదార్థాలు ఏర్పడుతుంటాయి. దాంట్లో కొన్ని ఉపయోగకరమైన పదార్థాలు ఉంటాయి, కొన్ని నిరుపయోగకరమైన పదార్థాలు ఉంటాయి. ఈ నిరుపయోగకరమైన పదార్థాలు వీన్నే మనం వ్యర్థ పదార్థాలు అంటాం. ఈ వ్యర్థ పదార్థాలు జీవక్రియల ఆధారంగా మన శరీరంలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా మన శరీరంలో నుంచి ఎప్పటికప్పుడు తొలగించబడాలి. ఒక ఫోన్ కాల్ వచ్చింది, మనం ఆ ఫోన్ తీసుకుందాం. హలో, చెప్పండి, మీ పేరు, మీ పాఠశాల పేరు చెప్పి ప్రశ్న అడగండి. హలో. శ్రీ చైతన్య స్కూల్
అడగమ్మా, ప్రశ్న అడుగు. Light independent reaction once explained, sir. Light independent reaction. So in photosynthesis, light independence reaction is very important. Sanjeev sir, vivarinchandi. Generally, in photosynthesis, there are two types of reactions are taking place, that is called as the photosynthetic mechanism. One is called as light reaction, another one is called as dark reaction. These are the common words generally we use in this photosynthesis mechanism. So light reactions and dark reactions. So the meaning of these two, light reactions and dark reactions, if you analyze, generally in light reaction what is happening means, generally the photolysis process is taking place. Photolysis means what? The splitting of water molecules into H plus and OH minus ions is called as photolysis. So this photolysis takes place by the absorption of light. Generally you know that light is absorbed in the form of quantum particles, and particles of lights are called as photon. For the amount of energy that is deposited in the photon is called as quantum of energy. So when the light energy is falls on the particular chloroplast, the electrons get excited and generally the light reaction will be initiated. In the light reaction, the water molecules breaks down into H plus and OH minus ions, and this light reaction takes place in the grana. And as a result of light reactions, two end products are formed. They are called as ATP and NADPH. ATP and NADPH are called as the assimilatory powers. So these are the fundamentals reactions that are taking place in the light reaction. But another reaction is there which is followed by the light reaction. This is called as dark reactions, or it is called as light independent. Here what it means, dark reaction doesn't mean that it does not require light, but it means that in the absence or presence of light, this light reaction can be taken place. That is called as the dark reactions. In this dark reaction, whatever the products that are formed in the light reactions, they will be get reduced and ultimately formed into carbohydrates, and carbohydrates are formed and oxygen is released. That is called as this dark reaction takes place in the stroma. This is about the light independent reaction. Okay. Whatever the components produced in the light reaction, that is the assimilative power, ATP and NADPH. So these two ATP and NADPH interacts with the carbon dioxide and it forms as the glucose C6H12O6. In this process, so many intermediate compounds will be formed. So with so many reactions only, the C6H12O6 will be formed in the light independent reaction. Here 1-ribulose 1,5-diphosphate, which is very useful utilizing the energy of the ATP NADPH interacting with the CO2, it will be formed the C6H12O6. As Sanjeev sir said, that is the, we also say it is as the dark reaction. There is no need of the light. Whether light is there is no light, no problem. The light independent reaction will be taken place. If there are assimilatory power is ready, the dark reaction will be taken place. Okay. సార్ మీరు కొనసాగించండి విసర్జన వ్యవస్థ గురించి. అయితే ఈ విసర్జన వ్యవస్థలో మనం ఏదైతే వ్యర్థ పదార్థాలు మన శరీరంలో ఏర్పడుతున్నాయో అవి ఎప్పటికప్పుడు మన శరీరంలో నుంచి తొలగించబడాలి. ఒకసారి శరీరంలో నుంచి వ్యర్థ పదార్థాలు తొలగించబడకపోతే ఏమవుతాయి? తొలగించబడకపోతే వ్యర్థ పదార్థాలని కూడా విష పదార్థాలుగా మారి మన శరీరంలో అనేక రకాల రోగాలకు కారణమవుతాయి. మరొక ఫోన్ కాల్ వస్తుంది. హలో హలో చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. I am Neha sir, I am speaking from Manchiral sir. ఓకే, అడగండి, ప్రశ్న అడగండి. Sir, how does heart pump oxygenated blood and deoxygenated blood, sir? Could you explain in English, sir, please? Oxygenated, deoxygenated blood. Ask once again. How does heart pump oxygenated and deoxygenated blood, sir? Okay, what is the pumping mechanism of the heart? Oxygenated and deoxygenated blood circulation system. Sir, Prabhakar Reddy sir garu vivarinchandi. Sir, nice question. Generally, just now Sanjeev sir said about our metabolic activities. In our body, so many metabolic activities are taking place. During these metabolic activities, so much of waste material has been produced. So, along with the blood, that deoxygenated blood will be taking into a chamber of the heart. As we know, there are 4 chambers in our heart.
auricles and ventricles. 2 auricles are present at the upper side, 2 ventricles are present at the lower side. So here, just now as we are appearing in the screen, imagine this is the right side and this is the left side. So our blood from our body parts carried into the right side auricle. From the right auricle, the deoxygenated blood pumped into the right ventricle. Of course, there is some valve is there. So through the right auricle and the right ventricle filled with the deoxygenated blood only. Remember this point, first one. Next, what will happen? From the right ventricle, the blood is pumped through a specialized arteries. Why we are saying specialized arteries? Why? Because generally in arteries, oxygenated blood is pumped to the all the body parts. But here the deoxygenated blood is pumped through this heart to the lungs. So these through this artery, whenever the deoxygenated blood is pumped to the lungs, then the blood is exchanged. The a gaseous exchange takes place at the alveoli part of the lungs. So the blood got oxygenated. By this oxygenated blood from the lungs, they may carried into the left part of the heart. So from the lungs, oxygenated blood carried into the left atrium, and from the left atrium or left auricle, the blood pumps or flows into the left ventricle. From the left ventricle, the oxygenated blood, it is forcibly pumped throughout the body parts to the main aorta. So deoxygenated blood carried from our body parts to the heart, deoxygenated blood sent towards the lungs. There it get gaseous exchange takes place, the blood get oxygenated, and the oxygenated blood again carried to the heart, and the oxygenated blood then pumped to the all body parts. So from the body parts and to the body parts, the blood flows heart in twice. Because of this reason, this is also called as double circulation in the human beings. Okay, so whenever you understanding the structure and function of the human heart, two things are very important. One is the chambers, second one is the vessels which are attached to the human heart. So here in 4 chambers, the right side chambers are filled with the deoxygenated blood, and then left side with the oxygenated blood. This is one thing. And then second one thing, the superior vena cava and inferior vena cava, which collects the blood from the total body parts, it enters into the right side. So that is contains the deoxygenated blood. So here from left side, the pulmonary vein collects the blood from the alveoli, which is having the oxygenated blood. So here in left side, we are having the oxygenated blood. So chambers and the vessels which are attached to the human heart, that is very, very important. Okay, and then we will take another call. Next, hello, చెప్పండి. Hello, good morning, sir. గుడ్ మార్నింగ్. చెప్పమ్మా, నీ పేరు, ఎక్కడి నుంచి చెప్పి ప్రశ్న అడుగు. పూజిత సార్, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. అడగమ్మా, ప్రశ్న అడుగు. What is mean by respiration and respiration in cockroach and frog, sir? ఓకే, మనము లాస్ట్ టైమే కాక్రోచ్ లోపల ఏ రకమైన రెస్పిరేటరీ సిస్టమ్ ఉందో మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు ప్రసారం అవుతున్నటువంటి ప్రశ్నలు అడగడం అనేది మంచిది. సరే, అయినా ఆ విషయం వివరిద్దాం. సార్ సంజీవ్ సార్ గారు, రెస్పిరేషన్ అంటే ఏంది, కాక్రోచ్ లోపల ఏ రకమైనటువంటి రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది అనేది వివరించండి సార్. సో రెస్పిరేషన్ ఈజ్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ జనరల్లీ ఇట్ ఈస్ ఎ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ప్రాసెస్. అంటే ఎనర్జీ రిలీజ్, మన శ్వాసక్రియల ద్వారా శక్తి అనేటువంటి ఉత్పన్నం అవుతుంది. శ్వాసక్రియలో ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైనా అడిగినప్పుడు శ్వాసక్రియలో గాలి పీల్చడం, గాలి వదిలిపెట్టడమే కాకుండా, బ్రీతింగ్ అంటే ఇన్హేలింగ్ ఎగ్జేలింగ్ ప్రాసెసే కాకుండా, లోపల రకరకాల శ్వాసక్రియ వివిధ దశలో జరుగుతుంది. దాంట్లో ఈ నిశ్వాస ఉచ్ఛ్వాసలతో పాటుగా
మళ్ళీ ఊపిరితిత్తులో కూడా రకరకాల మార్పులు జరుగుతాయి, కణశ్వాసక్రియ కూడా జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కూడా ఆక్సిజన్తో ఆక్సీకరణం చెంది మనకు వేడి రూపంలో శక్తిని వెలువడతాయి. ఆ వేడి రూపంలో వెలువడిన శక్తే మన జీవక్రియలకు అన్నిటికీ నిర్వహించడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఇది శ్వాసక్రియకు సంబంధించిన బ్రాడ్ నిర్వచనం. కాబట్టి ఇంకోటి మనం చూస్తే శ్వాసక్రియలో ముఖ్యంగా బొద్దింకలో మీరు అడిగారు, ఈ వివిధ రకాల జీవులలో వివిధ రకాల శ్వాసక్రియ జరుగుతుంది. బొద్దింకలో మాత్రం వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఆ వాయునాళాలు శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. దాంట్లో శరీరం అంతా వ్యాపించుండి సైడ్కి అంటే పార్శ్వ భాగాల్లో కొన్ని స్పైరకల్స్ అంటారు, స్పైరకల్స్ ద్వారా ఓపెనింగ్స్ ఉంటాయి. ఆ ఓపెనింగ్స్ ద్వారా లోపలికి గాలి రావడం జరిగి ఆ వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. అట్లాగే కప్పలో అడిగారు, కప్పలో ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతుంది. అట్లాగే చర్మం ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతుంది. మానవులు, కప్ప ఇటువంటి జంతువులు, బొద్దింక వంటి కీటకాల లోపల జరిగే శ్వాసక్రియకు ఒక ప్రధానమైనటువంటి తేడా ఉంటుంది. వీటన్నిటి లోపల రక్తం ఎర్రగా ఉంటుంది హిమోగ్లోబిన్ ఉండడం వల్ల. బొద్దింక వంటి కీటకాల లోపల హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి తెల్లగా ఉంటుంది. ఇక్కడ రక్తం ఎలాంటి పని చేయదు రవాణాకు సంబంధించి, ఆక్సిజన్కు సంబంధించి. ఇక్కడ శ్వాసనాళాల ద్వారానే వాయునాళాల ద్వారా గాలి పీల్చుకోవడం అంటే ఆక్సిజన్ రావడం, కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సార్ సంజీవ్ సార్, మీ విసర్జన వ్యవస్థను అయితే విసర్జన క్రియలో ముఖ్యంగా మనం ఇప్పుడు వ్యర్థ పదార్థాలు తొలగించకపోతే అవి విష పదార్థాలుగా మారి మనకు అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మన శరీరం నుంచి విసర్జక పదార్థాలు తొలగించబడాలి. అందుకొరకు మన శరీరంలో రకరకాల విసర్జక అవయవాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన విసర్జక అవయవం మూత్రపిండం. ఈ మూత్రపిండంలో అంతా కూడా విసర్జక పదార్థాలని కూడా మూత్రం రూపంలో బయటికి పంపుతూ ఉంటాయి. ఈ మూత్రపిండంలో ఈ యొక్క విసర్జన ఎలా జరుగుతుంది అనేటువంటి మనం తెలుసుకోవాలంటే మూత్రపిండం యొక్క నిర్మాణం గురించి బాగా తెలుసుకోవాలి. అసలు మూత్రపిండము ఏ ఆకారంలో ఉంటుంది, మూత్రపిండము ఎక్కడ ఉంటుంది, మూత్రపిండము దేంతో నిర్మితమై ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ మనకు క్లియర్గా ఉండాలి. ఈ మూత్రపిండాలు ఒకసారి మనం చూసినట్టయితే ఇవి అన్నీ కూడా మనకు ఏ భాగంలో ఉంటాయో ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్ వెన్నుముకకి ఇరువైపులా ఉంటాయని మనకు ఆల్రెడీ తెలుసు. చిక్కుడు గింజ ఆకృతిలో కూడా ఉంటాయని తెలుసు. అయితే ఈ మూత్రపిండాల్లో ముఖ్యంగా ఇవి నెఫ్రాన్లతోటి నిర్మితమై ఉంటాయి. నెఫ్రాన్లను ఏమంటామంటే నిర్మాణాత్మక మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. సో ఈ నెఫ్రాన్లే ప్రధాన పాత్ర వహిస్తాయి. మొత్తము మన శరీరంలో ఏదైతే రక్తం ఉంటుందో ఆ రక్తంను వడబోసి దాంట్లో మలిన పదార్థాలు వేరు చేయడం, తర్వాత మంచి అంటే మలినం కాని పదార్థాలు తిరిగి రక్తంలోకి శోషించబడడం, ఈ విధంగా వడపోయడంలో ఈ నెఫ్రాన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకోసమే ఇక్కడ మీకు ఈ పాఠంలో మూత్రపిండం యొక్క నిర్మాణం ఇచ్చాం, మూత్రపిండం ఉండే స్థానం ఇచ్చాం, మూత్రపిండంలో నెఫ్రాన్ల యొక్క నిర్మాణం గురించి క్లియర్ కట్గా, మూత్రపిండంలో నెఫ్రాన్లో ఏ భాగం ఏ పని చేస్తుందో కూడా క్లియర్ కట్గా ఉంది. కాబట్టి మూత్రపిండం గురించి మీరు కంప్లీట్గా చదివేటప్పుడు 5 అంశాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి, మూత్రపిండం యొక్క మానవ విసర్జక వ్యవస్థ యొక్క పటాన్ని గీయడం బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెఫ్రాన్ యొక్క పటము బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మనం మూత్రపిండము ప్రయోగశాలలో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం కూడా మీరు దాంట్లో దృష్టి పెట్టుకుంటే పరీక్షలో వీటికి సంబంధించిన అంశాలు వస్తాయి. తర్వాత మూత్రం ఏర్పడే విధానంలో రకరకాల దశలు ఉన్నాయి. గుచ్ఛగాలనమని, తర్వాత పరణాత్మక పునఃశోషణని, ఇవా రకరకాల దశలు ఉన్నాయి. ప్రతి దశ యొక్క స్పష్టమైనటువంటి ఏ దశలో ఏం జరుగుతుందో దానిపైన కూడా మీకు అవగాహన ఉన్నట్టయితే, తర్వాత మూత్రం యొక్క సంఘటన, ఈ వీటిపైన ఒకసారి మీరు బ్రాడ్గా చూసుకున్నట్టయితే విసర్జన క్రియకు మూత్రపిండాలకు సంబంధించిన ఏ ప్రశ్న వచ్చినా కూడా మనము ఈజీగా రాసే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్, ఈ మూత్రపిండాలతో పాటుగా మన శరీరంలో ఇంకా అనుబంధ విసర్జక అవయవాలు కూడా ఉన్నాయి. అనుబంధ విసర్జక అవయవాలు అంటే ఏమిటి? మూత్రపిండాలు ఏమో మేజర్ పని చేస్తుంటే దాంతోపాటుగా మన జీవక్రియలో ఇంకా వేరే రకాల పదార్థాలు కూడా మన ఏర్పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెమట కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ పైత్యరస లవణాలు ఉండే బైలవరిడిన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఈ మలం కావచ్చు, ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలు. మరి ఈ వ్యర్థ పదార్థాలు తొలగించడానికి కూడా మన శరీరంలో కొన్ని ప్రత్యేక అవయవాలు ఉన్నాయి. దాన్ని అనుబంధ విసర్జక అవయవాలు అంటున్నాం. ఈ అనుబంధ విసర్జక అవయవాలు ముఖ్యంగా తెలుసు, ఊపిరితిత్తులు కూడా మనం విసర్జక అవయవంగా భావిస్తాం, ఎందుకంటే దాంట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ తొలగించబడుతుంది కాబట్టి. అట్లాగే చర్మాన్ని కూడా అనుబంధ విసర్జక అవయవంగా తీసుకుంటాం. చెమట రూపంలో మలిన పదార్థాలు తొలగించడమే కాకుండా శరీర ఉష్ణోగ్రత కూడా క్రమబద్ధీకరించబడుతుంది. తర్వాత నెక్స్ట్, పెద్ద ప్రేగును కూడా మనము మలిన పదార్థంగా, ఎందుకంటే దాంట్లో ఏర్పడిన మలిన పదార్థాలు తొలగించబడుతుంటాయి కాబట్టి. సో ఈ విధంగా ఈ అనుబంధ విసర్జక అవయవాలను గురించి కూడా
మనము బాగా చదివి దానివల్ల కూడా మనము ఎక్కువ మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వివిధ జీవుల్లో ఏ రకమైన విసర్జక అవయవాలు ఉన్నాయి అంటే ప్రోటోజోవాలో ఏ విసర్జక అవయవాలు ఉన్నాయి, ప్లాటిహెల్మెంథెస్లో విసర్జక అవయవాలు ఏమున్నాయి, తర్వాత ఉన్నత స్థాయి జంతువుల్లో విసర్జక అవయవాలు ఏమున్నాయి. సరే మీరు ఒకసారి చూసినట్టయితే విసర్జక అవయవాలు నిమ్న స్థాయి జంతువుల్లో వేరువేరుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బొద్దింకలో చూసారనుకోండి, బొద్దింకలో ఈ మాల్ఫీజియన్ నాళాలు మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి విసర్జక అవయవాలుగా పనిచేస్తుంటాయి. అట్లాగే రొయ్యలో హరిత గ్రంథులు గ్రీన్ గ్లాండ్స్ కూడా విసర్జక అవయవాలుగా ఫోన్ వస్తుంది, ఫోన్ తీసుకుందాం. హలో హలో చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా చెప్పి ప్రశ్న అడగండి. హలో సార్, ఐఎమ్ బ్రాందర్ ఫ్రమ్ ములుగు సార్. మీ ప్రశ్న చెప్పండి. సార్ మై క్వశ్చన్ ఇస్ దట్ వై ద క్లోరోఫిల్ ఇన్ ఓన్లీ ఇన్ గ్రీన్ కలర్? క్లోరోఫిల్ అనేది ఎందుకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది? క్లోరోఫిల్ అనేది ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం దాని లోపల ఉన్నటువంటి మెగ్నీషియం అణువు. హీమోగ్లోబిన్ అనేది ఎర్ర రంగులో ఉండడానికి కారణము హీమ్ అనే అణువు, ఫెర్రస్ అనే అణువు ఏ విధంగా కారణము, మెగ్నీషియం అనే అణువు ఉండడం వల్ల ఆ నిర్మాణం లోపల క్లోరోఫిల్ అనేది ఆకుపచ్చ రంగు లోపల ఉంటుంది. సో అందుకొరకే మనకు ఆ క్లోరోఫిల్ వల్లనే కిరణజన్య సంయోక్రియ దాన్ని ఏమంటారు సౌరశక్తిని ఫోటాన్ల రూపం లోపల గ్రహించి శోషించుకొని కిరణజన్య సంయోక్రియ చేసుకుంటాయి. ఓకే సార్. సంజీవ్ సార్ మీరు చెప్పండి. తర్వాత మనం ఇప్పుడే అనుకున్నాం రకరకాల విసర్జక అవయవాలు జీవులలో రకరకాల వర్గపు జీవుల్లో వేరువేరుగా ఉంటాయని. సో వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఉన్నత స్థాయి చెందినటువంటి జీవుల్లో మూత్రపిండాలు విసర్జక అవయవాలతో పాటుగా ఈ అనుబంధ విసర్జక అవయవాలు కూడా ఉంటాయి. ప్రశ్న అడగండి. Once explain vasopressin and micturition, sir. వాట్ ఇస్ ద ఇంటర్లింక్ సార్ ఇప్పుడు చెప్పబోతున్నారు. మూత్ర విసర్జనకు మరియు వాసోప్రెసిన్ అనే హార్మోన్కు ఉన్నటువంటి సంబంధం సార్ చెప్పే దాని లోపల దాన్ని కంటిన్యూగా వివరిస్తారు, వినండి. సో ఇక్కడ మనం ముఖ్యంగా మన శరీరం లోపల ఈ విసర్జక్రియ జరిగేటప్పుడు మూత్ర విసర్జన అనేటువంటిది ఒక ప్రధాన పాత్ర. దాన్ని మనం మిశ్రేషన్ అని కూడా అంటాం. అయితే ఇక్కడ ఈ మూత్ర విసర్జన చేసేటప్పుడు వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోను చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ ఎక్కువైనా తక్కువైనా మూత్ర గాఢతలో తేడాలు వస్తుంటాయి అన్నమాట. మూత్ర గాఢతలు తేడా వచ్చేసి మనం యొక్క మూత్ర విసర్జనలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మన మూత్ర విసర్జనను నియంత్రించేటువంటి హార్మోన్లో వాసోప్రెసిన్ హార్మోన్ ప్రధాన పాత్ర వహిస్తుంది. అదేవిధంగా ఈ వాసోప్రెసిన్ హార్మోన్ స్రావం తగ్గిపోతే మనకు రకరకాలైనటువంటి కొన్ని మూత్ర విసర్జనలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదేవిధంగా వాసోప్రెసిన్ యొక్క హార్మోన్ రిలీజ్ ఎక్కువ అయినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ వాసోప్రెసిన్ అనేటువంటిది ఒక రకమైనటువంటి మన హార్మోన్లను ప్రక్రియలను నియంత్రించేటువంటి వాసోప్రెసిన్ యొక్క ప్రధాన పాత్ర మూత్ర విసర్జనలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. పర్టికులర్లీ ఈ డయాబెటీస్ మిలిటస్ కానీ మనం ఏదైతే చక్కెర వ్యాధి అంటున్నాం కానీ ఈ వాసోప్రెసిన్ హార్మోన్ కూడా దాంట్లో ప్రధాన పాత్ర వహించే అవకాశం ఉంది. ఓకే, ఇప్పటి వరకు సారు విసర్జన వ్యవస్థ గురించి వివరించినారు. ఎప్పుడైనా మానవ విసర్జన వ్యవస్థ గురించి అవగాహన చేసుకోవాలంటే మీరు ఒక కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసుకోవాలి. అంటే వరుసగా కొన్ని పదజాలం రాసుకుంటే ఈజీగా అవగాహన అవుతుంది. ఉదాహరణకు మానవ విసర్జన వ్యవస్థ ఉందనుకోండి, మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయము, ప్రసేకము అని ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక ఫోన్ కాల్ వస్తుంది. హలో హలో Hello. మీ What is the work of loop of Henle? లూప్ ఆఫ్ హెన్లీ ఇప్పుడు చెప్పేటటువంటి అంశాల గురించి వివరిస్తారు. అంటే మనము ఇప్పుడు మానవ విసర్జక వ్యవస్థ తర్వాత మనం మాట్లాడాల్సింది అంటే నెఫ్రాన్ నిర్మాణం. నెఫ్రాన్ నిర్మాణం లోపల రెండు అంశాలు ఉంటాయి. ఒకటి మాల్ఫీజియన్ దేహము, రెండవది వృక్క నాళిక. మాల్ఫీజియన్ దేహం లోపల అంటే ఇట్లా ఒక కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసుకునాలి. ఈ మాల్ఫీజియన్ దేహం లోపల మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి. ఒకటి రక్తకేశ నాళిక గుచ్చము, రెండవది బౌమన్ గులిక. ఇప్పుడు వృక్క నాళిక లోపల మూడు భాగాలు ఉంటాయి. ఒకటి సమీపస్థ సంవలిత నాళము అంటాం, దీన్ని పీసీటీ అని అంటాం. నెక్స్ట్ ఉన్నది హెన్లీ సిక్యము, లూప్ ఆఫ్ హెన్లీ. ఇప్పుడు మీరు అడిగినటువంటి లూప్ ఆఫ్ హెన్లీ అనే భాగం ఉంటుంది. తర్వాత ఉన్నది దూరస్థ సంవలిత నాళము అని చెప్పి అంటాం, డీసీటీ అని చెప్పని అంటాం. ఏదైతే రక్తం వడపోత ప్రక్రియ జరుగుతుందో, రక్తం వడపోత ప్రక్రియ జరిగి మూత్రం అనేది ఏర్పడుతుంది. మూత్రం అంటే సపరేట్ ఏం కాదు, రక్తం వడపోత ద్వారా
వ్యర్థ పదార్థాలు అనేవి బయటికి వెళ్తుంటాయి. దానిలో ఉన్న 4 ప్రొసీజర్లు గుచ్చగాలనము, వరణాత్మక పునఃశోషణము, నాలికాస్రావము, అతిగాఢత గల మూత్రం ఏర్పడడం అనే అంశాలు ఉంటాయి. ఈ లూప్ ఆఫ్ హెన్లీ అనేది ఉండడం వల్ల ఒక విస్తృతంగా మనకు ఏమంటారు శోషణ కానీ లేకపోతే స్రావం జరగాలని అంటే ఈ లూప్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ లూప్ ఆఫ్ హెన్లీ అనే ఒక భాగం అనేది మనకి నెఫ్రాన్ లోపల ఉన్నటువంటి వృక్క నాళికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగంగా అనేది ఉంటుంది. సో మనం అంటే మీరు లూప్ ఆఫ్ హెన్లీతో పాటు నేర్చుకునేటప్పుడు కూడా ఈ అంశాలన్నీ ఒక కాన్సెప్ట్ మ్యాపింగ్ ఈ పదజాలం అనేది వాడాలి. ఏమిటిది? మాల్ఫీజియన్ దేహం, బహుమను గులిక, రక్తకేశ నాళిక గుచ్చం, మళ్ళీ దాని లోపల అభివాయిదమని అపవాయిదమని, దాని తర్వాత వృక్క నాళిక లోపల సమీపస్థ సంవలిత నాళము, హెన్లీ శిక్యము, దూరస్థ సంవలిత నాళము. సో ఈ రకంగా మనము ఒక కాన్సెప్ట్ మ్యాపింగ్ ద్వారా నేర్చుకుంటే సులభంగా నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మానవ విసర్జక వ్యవస్థ తర్వాత నెక్స్ట్ ఉన్నది మొక్కల్లో కూడా విసర్జక వ్యవస్థ ఉంటుందా, మొక్కల్లో కూడా వ్యర్థ పదార్థాలు అనేటివి తయారవుతాయా, తయారైతే వాటి లోపల ఏ రకమైన విసర్జక అవయవాలు ఉంటాయి, అవి ఏ విధంగా విసర్జనను చేస్తాయి అనేది మనకు ప్రభాకర్ రెడ్డి సార్ వివరించే ముందు ఒక ఫోన్ కాల్ వస్తుంది, తీసుకుందాం. హలో హలో నీ పేరు చెప్పి ప్రశ్న అడగమ్మా. సార్, నా పేరు జయశ్రీ సార్. ప్రశ్న అడగమ్మా. ద్విలింగ పుష్పాల యొక్క ఉపయోగం ఏమిటి సార్? ఈ ఫలదీకరణం ఎలా జరుపుకుంటాయి? ఓకే, ద్విలింగ పుష్పాలు అంటే ఏ పుష్పంలో అయినా, ఇది ముందర ఉన్నటువంటి అంశము, ఏ పుష్పం లోపల అవుతుందంటే 2 స్త్రీ పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే భాగాలు ఉంటే వాటిని ద్విలింగ పుష్పం అని అంటాం. అంటే కేసరావళి ఉంటుంది, అండకోశం ఉంటాయి, 2 ఉంటే దాన్ని ద్విలింగ పుష్పము అని అంటాం. ద్విలింగ పుష్పం లోపల ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంలోకి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని ఆత్మ పరాగ సంపర్కము అని అంటాం. అంటే ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని మనము ఆత్మ పరాగ సంపర్కము అని చెప్పి అని అంటాం. మీరు అన్నట్లు ఇక్కడ ద్విలింగ పుష్పాల లోపల ఆత్మ పరాగ సంపర్కం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ పుష్పంలో అయితే కేసరావళి అండాకోశము 2 భాగాలు ఉంటాయో, అంటే పురుష భాగాలైనటువంటి కేసరావళి, స్త్రీ భాగాలైనటువంటి అండకోశం 2 ఉంటే దాన్ని ద్విలింగ పుష్పము అని అంటాం. వీటి లోపల ఆత్మపరాగ సంపర్కం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సార్ ప్రభాకర్ రెడ్డి సార్, మీరు మొక్కల్లో విసర్జన గురించి వివరించండి. ఓకే సార్, ఇప్పుడే సారు చెప్పారు మన శరీరంలో జరిగేటువంటి ఏవైతే జీవక్రియలు ఉన్నాయో అదేవిధంగా మొక్కలలో కూడా అనేకమైన జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. మెటబాలిజమ్స్, ఎనబాలిజమ్స్ అండ్ కెటబాలిజమ్స్ 2 కలిపితే మెటబాలిజమ్స్. సో ఈ జీవన క్రియలలో భాగంగా మొక్కలలో కూడా మలిన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ మొక్కల్లో ఉత్పత్తి అయ్యే పదార్థాల గురించి వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా 2 ప్రత్యేకమైన పదార్థాల గురించి చెప్పుకోవాలి. ఒకటి ఏమిటంటే ప్రైమరీ మెటబలైట్స్, సెకండరీ మెటబలైట్స్ అంటాం. ప్రైమరీ మెటబలైట్స్ అంటే ఏంటి? ప్రాథమికంగా ఉత్పత్తి అయ్యేటువంటి కార్బోహైడ్రేట్లు కానీ, ఉదాహరణకు కిరణజన్య సమయక్రియ ఏదైతే మనకు ఆవశ్యక ప్రక్రియ మొక్కల్లో జరుగుతుందో అన్ని సజీవులకు ఆహారం తయారు చేసే ప్రక్రియ, ఈ ప్రక్రియలో తయారు చేసేటువంటి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు కానీ, ప్రోటీన్లు కానీ, ఈ రకమైన ఉత్పత్తి చేసే పదార్థాలు మొత్తం కూడా ప్రైమరీ మెటబలైట్స్గా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా వాటిని వినియోగించుకొని మన మొక్కల్లో జరిగేటువంటి జీవన క్రియలలో వాటిని వినియోగించుకొని అప్పుడు ఉత్పత్తి అయ్యేటువంటి మలిన పదార్థాలు ఏవైతే ఉత్పత్తి అవుతాయో వాటిని సెకండరీ మెటబలైట్స్గా మనం చెప్పుకుంటాం. మరొకం చెప్పాలంటే వ్యర్థ పదార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. సో విసర్జన అంటే మనం ఇంతకుముందు ఏం చెప్పారు సార్ ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. వ్యర్థ పదార్థాలను వేరు చేయడం, వేరు చేసిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం 2 విసర్జనలో భాగం. మన శరీరంలో ఏం జరుగుతున్నది? వ్యర్థ పదార్థాలు వేరు చేస్తున్నాం, వ్యర్థ పదార్థాలని బయటకు పంపిస్తున్నాం. కానీ మొక్కలలో వ్యర్థ పదార్థాలను వేరు చేయడం అనే మెకానిజం ఉన్నది. కానీ వ్యర్థ పదార్థాలు ఎప్పటికప్పుడు బయటకు పంపించే మెకానిజం ఉన్నదా? లేదు. మనం ఏ చెట్టు కిందలో కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాం. అవి ఎప్పటికప్పుడు వ్యర్థ పదార్థాలు విసర్జిస్తా మనం చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడం, అన్నం తినడం చేస్తామా? చేయం. సో మరి మొక్కలు ఏం చేస్తాయి? వ్యర్థ పదార్థాలని సపరేట్ చేసిన తర్వాత వాటిని ప్రత్యేక ప్రదేశాలలో ప్రత్యేక అవసరాల కోసం నిల్వ చేసుకుంటాయి. అవి రక్షణ కావచ్చు, ఇతర అవసరాల కోసం నిల్వ చేసుకుంటాయి. ఆ సెకండరీ మెటబలైట్స్లో మనం కొన్ని ప్రత్యేకమైన పదార్థాలుగా చెప్పుకోవచ్చు. ఏంటవి అంటే ఆల్కలాయిడ్స్,
రెజిన్స్, టానిన్స్, గమ్స్ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనకు ఆల్కలాయిడ్స్ విషయానికి వచ్చినప్పుడు ఇవి సాధారణంగా మొక్కలకేమో రక్షణకు ఉపయోగపడతాయి. మనము ఆయా ఆల్కలాయిడ్స్ని వివిధ పదార్థాలుగా వాడుతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నింబిన్ ఉంది, అదొక మనము స్కిన్ సంబంధించినటువంటి ఎలర్జీస్కు మనం వాటిని వాడతాం. అదే రకంగా సింకోనా ఉంది. సింకోనా అనే మొక్క నుంచి వచ్చేటువంటి క్వినైన్ మనం ఇలా మలేరియా నిర్మూలనలో ఔషధంగా వాడుతూ ఉన్నాం. అదే రకంగా మార్ఫిన్ కానీ ఈ రకంగా అనేకమైన ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఆల్కలాయిడ్స్తో పాటు లేటెక్స్ అంటే మర్రి లేదా ఇతర మొక్కల నుంచి వచ్చేటువంటి యొక్క ఆ పాల వంటి పదార్థం ఏదైతే ఉందో అది లేటెక్స్. మనం బబుల్ గమ్స్, చూయింగ్ గమ్స్ వాడతాం కదా, సాగుతూ ఉంటాయి. ఆ గుణం కారణం లేటెక్స్. అదేవిధంగా గమ్స్ అంటే జిగురులు, జిగురు పదార్థాలు మనం వాడేటువంటి కాస్మెటిక్స్ కానీ పేస్ట్లు కానీ అన్నింటిలో కూడా జిగురులను వాడతాం. మెడిసినల్స్లో చాలా ప్రతి ఆయింట్మెంట్లో కూడా జిగురు మనకు వాడుతూ ఉంటారు. ఈ రకంగా ఆల్కలాయిడ్స్ కానీ లేటెక్స్ కానీ గమ్స్ కానీ రెజిన్స్, సాధారణంగా వివృత బీజాలు ఏవైతే ఉన్నాయో మనకు జిమ్నోస్పెర్మ్స్, వాటి రెజిన్ నాళాల లోపల పైనస్ నీటం లాంటి మొక్కల యొక్క రెజిన్ నాళాల లోపల ఇవి ఉత్పత్తి అవుతాయి. ఈ రెజిన్స్ ఇవన్నీ కూడా ద్వితీయ ఉత్పన్నాలుగా మనం చెప్పుకుంటాం, సెకండరీ మెటబలైట్స్గా మనం చెప్పుకుంటాం. కాబట్టి మొక్కలు విసర్జనలో భాగంగా వ్యర్థ పదార్థాలను వేరు చేస్తాయి. వేరు చేసిన వ్యర్థ పదార్థాలను మళ్ళీ తమ ఇతర అవసరాల కోసం వేర్వేరు ప్రదేశాల్లో నిల్వ చేసుకుంటాయి. సాధారణంగా మనకు అందరూ కూడా 9th చదివి ఉంటాం, అందుకనే మొక్కల్లో పరిక్తికలు పెద్దగా ఉంటాయని. ఆ రకంగా వ్యర్థ పదార్థాలు ఆయా ప్రదేశాల్లో ఆయా భాగాల్లో కూడా నిల్వ ఉంటాయి. ప్రసారమయ్యే డిజిటల్ తరగతులు మరియు అందజేయబడినటువంటి వర్క్షీట్ల పైన వచ్చే వారం మళ్ళీ అనుమానాల నివృత్తి కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ఆ కార్యక్రమంలో కలుద్దాం. సెలవు.